అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాల ముగింపు. అవతార్ మెహర్ బాబా 1969 జనవరి 31వ తేదీన మధ్యాహ్నం 12:15 మెహరాబాదులో తన భౌతిక దేహాన్ని త్యజించారు. బాబా ఆదేశానుసారం బాబా భౌతిక దేహాన్ని మెహరాబాదు కొండపైన బాబాయే స్వయంగా 42 సంవత్సరాల ముందే నిర్మించుకున్న తన భావి సమాధిలో ఉంచారు. బాబా భౌతిక దేహాన్ని బాబా ప్రేమికులు దర్శించుకొనడానికి వీలు కల్పిస్తూ వైద్యుల సలహా మేరకు 7 రోజుల వరకు భౌతిక దేహాన్ని అలాగే ఉంచారు. కానీ బాబా అవతరణకు నెలవైన ఆ భౌతిక దేహంలో ఎలాంటి మార్పు రాలేదు. అయినా 1969 ఫిబ్రవరి 7వ తేదీన బాబా భౌతిక దేహాన్ని సమాధిలో నిక్షిప్తం చేశారు. 1969 జనవరి 31 నుండి 1969 ఫిబ్రవరి 7 వరకు ఎందరో బాబా ప్రేమికులు బాబా భౌతిక దేహాన్ని దర్శించుకుని తమ నివాళులు అర్పించుకున్నారు. పాశ్చాత్య ప్రేమికులు కూడా ప్రత్యేక విమానంలో వచ్చి బాబా భౌతిక దేహానికి ప్రణమిల్లి తమ నివాళులు అర్పించుకున్నారు. మెహరాబాదు సమాధిలో బాబా భౌతిక దేహం నిక్షిప్తమై ఉంది. బాబా యొక్క అవతార కార్యక్రమానికి కేంద్రమైన మెహరాబాదు ప్రదేశమంతా బాబా స్పర్శతో పునీతమై ఉంది. బాబా ప్రేమికులకు, సత్యాన్వేషణ చేసే సాధకులకు, శోధకులకు మెహరాబాదులోని బాబా సమాధి ఆధ్యాత్మిక శక్తికి పవర్ హౌస్ లాంటిది. ప్రేమ పిపాసకులకు అగణిత ప్రేమను సంగి దాహం తీర్చే ప్రేమయనే మంచినీటి మహాసాగరం లాంటిది బాబా సమాధి. అందుకే జాతి కులమత విచక్షణ లేకుండా, దేశ భాషల పరిమితులు లేకుండా దర్శనానికై వచ్చే ప్రేమికులు, సాధకులు, శోధకుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. బాబా ప్రకటించినట్లుగా బాబా విడుదల చేసిన దివ్య ప్రేమ ప్రభావంతో అందరి హృదయాల్లో స్వార్థం తొలగించబడి ప్రేమ ప్రతిష్ఠింపబడి తద్వారా వెలిసే నవమానవాళి అతి త్వరలోనే ఆవిర్భవిస్తుంది అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की